ఆదోనిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ భవనం పేరుతో ఉన్నటువంటి బిల్డింగ్ గురించి ఆ, ఆ, కొన్ని నిజాలు బయట పెట్టాలా, ప్రతిపాదనలు చేయాలన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. 1950 సంవత్సరంలో బాబన్న అనే పేరు మీద ఆ స్థలము శ్రీకృష్ణదేవరాయ హౌసింగ్ సొసైటీ నుంచి కొనుక్కున్నాడు ఆయన. తర్వాత 70 సంవత్సరాల పాటు దాని గురించి ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. తర్వాత సడన్ గా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆ ప్రధాన అనుచరుడైనటువంటి వీరస్వామిలో ఎంటర్ అయ్యి ఒక నకిలీ పత్రాలని సృష్టించే ప్రయత్నం చేసి ఏదో రకం ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి కదా, అలా డాక్యుమెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం ద్వారా అప్పట్లో ఎన్జిఓ అసోసియేషన్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారని చెప్పిన రమేష్ రెడ్డి అనే ఆయన గెలిచి దాని వెనకాల ఒక బిల్డింగ్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఒక తప్పుడు డాక్యుమెంట్ సృష్టించారు. వాళ్ళు లీజ్, ఆయనకి ఏ సంబంధం లేదు. ఆ రమేష్ రెడ్డి అనే వ్యక్తికి ఎన్జిఓ హోమ్ కి ఈ బిల్డింగ్ కి ప్లాన్ లో కానీ సెక్రటరీ దగ్గర కానీ మున్సిపాలిటీలో ఏ సంబంధం లేదు. ఇప్పుడు నేను పోయి మున్సిపల్ ఆఫీస్ లీజ్కి ఇస్తే ఎలా ఉంటుంది, అలాగా ఆయన ఎర్రిస్వామికి 99 సంవత్సరాలకు లీజ్ ఇచ్చినారు. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు బిల్డింగ్ కడతామని చెప్పి మున్సిపాలిటీకి అప్లై చేసినారు. మున్సిపాలిటీ వాళ్ళు సరైన పత్రాలు లేవనే ఉద్దేశంతో ఏం దాని మీద రెస్పాండ్ కాలేదు. అయినప్పటికీ కూడా అక్రమంగా 4 అంతస్తులు కట్టారు, పార్టీ ఆఫీస్ అని పేరు పెట్టారు, దాంట్లో భూదందాలు నడిపారు, పైన పేకాట క్లబ్ నడిపారు. అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఆఫీసుల గురించి విచారణ చేయమని మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేసి ఇది అక్రమ కట్టడం అని తెలియదు. నోటీసులు ఇచ్చిన వెంటనే దానికి ఇప్పుడు ఫీజు కడతామని చెప్పి 1,15,000 రూపాయలు ఫీజు కట్టడం, మరుసటి రోజే కోర్టుకి వెళ్ళి స్టేటస్ కో ఆర్డర్ తీసుకొని రావడం, ఇవన్నీ జరిగింది. నా ప్రతిపాదన ఒకటే, ఇది అక్రమ కట్టడం, ఆక్రమించుకున్న కట్టడం, కబ్జా కట్టడం. దయచేసి దీన్ని మనము ఈ రోజు స్టే ఉంది మీకు, రేపు ఎల్లుండి స్టే వెకేట్ అయితే తప్పనిసరిగా దాన్ని కూల్చేయాల్సిన పరిస్థితి మున్సిపాలిటీకి ఏర్పడుతుంది. మాది కూల్చే ప్రభుత్వం కాదని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. మేము ఇంతకుముందు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే ప్రజావేదికను ఏ విధంగా అకారణంగా కూల్చాడు, అలా కూలిస్తే ఏమొస్తుంది మీరు ఢిల్లీ చూడండి. వైసీపీ భవనం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అద్దాల భవంతి నిర్మించిన దాన్ని కూలిస్తే నాకేమొస్తుంది, మున్సిపాలిటీకి ఏమొస్తుంది? అందుకని ప్రతిపాదన చేస్తా. దయచేసి సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీరు కానీ మీ ప్రధాన అంచనా వీరస్వామి గారు దయచేసి ఆ కేసు విత్డ్రా చేసుకోండి. మేము బాలికల సంక్షేమ హాస్టల్ కి ఉపయోగించుకుంటాం ఆ బిల్లు. దీని మీద స్పందించాల్సిందిగా ఆదోని ప్రజలని, అన్ని పార్టీలని అందరూ కలిసి సాయి ప్రసాద్ రెడ్డికి ఉత్తరాలు రాయమని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ సంబంధం లేని బిల్డింగ్, అక్రమంగా నిర్మించుకున్న బిల్డింగ్, దాన్ని కూలదొస్తే ఏమొస్తుంది, దాన్ని పాడు చేస్తే ఏమొస్తుంది? అంత మంచి బిల్డింగ్ ని నా ఆడబిడ్డల కోసం 200 మంది బిడ్డలు నేను తమ్మాడగా చదివించుకోవచ్చు, అక్కడ దానికోసం ఉపయోగించుకోవాలని నేను ప్రతిపాదన చేస్తాను. నిర్మాణానికి మాత్రం నేను నిర్మాణం మాత్రం తప్ప లీగల్గానే ఉంది. సార్ మీరే చెప్తున్నారు, మున్సిపాలిటీ అనుమతులు లేకుండా కట్టిన దాన్ని అక్రమ కట్టడం అని అంటారు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పిన కదా, నేను పోయి ఇప్పుడు రామజల చెరువుని ఎవరికైనా లీజుకి ఇచ్చాను అనుకోండి, సాధ్యమవుతుందా కదా? ఎవడబ్బ సొమ్ము ఎవడు దానం చేసినట్టు. నేను నాకు సంబంధించిన చట్టపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా నేను ఆన్లైన్ లో పెట్టినా, మీకు కూడా ఒక కాపీ ఇస్తాను. దయచేసి ఆయనకి ఇల్లు ఇవ్వండి, ఆయనకి ఏ విధంగా అధికారం వస్తుందో తెలుస్తుంది. మీరు చదివితే ఏ సామాన్యుడు కూడా అర్థమయ్యే అంశం ఇది. మనమేం దాని గురించి పెద్ద న్యాయ కూలీలు ఎక్కర్లేదు దానికి కదా. ఎవరో బాబన్న అనే ఇంటి స్థలాన్ని ఈయనైతే లీజుకి ఇచ్చింటారు రమేష్ అనే ఆయన. మీరు ఒకసారి ఆలోచన చేయండి, మీ పత్రాలు ఇస్తారు, పరిశీలించండి. మీరు ఒకసారి దయచేసి నా పత్రాలను పరిశీలించాలి నేను కోరుతాను. చట్టబద్ధంగా పబ్లిక్ ప్లేస్ లో ఉన్నటువంటి పత్రాలు మీరు పరిశీలించండి విలేకరులుగా, లేదా మీరు ఎవరన్నా పోయి లాయర్కి చూపించండి. నేను డిబేట్ చేయడం నా ఉద్దేశం కాదు, ఆరోపణలు చేయడం నా ఉద్దేశం కాదు. ఇది ముమ్మాటికి అక్రమ కట్టడం, మీరే చెప్తున్నారు. ఇది ముమ్మాటికి ఆక్రమించుకున్న కట్టడం, ముమ్మాటికి దీంట్లో పేకాట క్లబ్ నడిపిన మాట వాస్తవం. ఎందుకంటే మీరు ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు మీరు చెప్పినారు, పత్రికల్లో వచ్చినాయి, ఇన్ని జరిగినాయి. సో దయచేసి నేను దీన్ని ఆ రకంగా ఆక్రమించుకున్న కట్టడాన్ని
వృధా చేయకుండా నేను అడుగుతుంది నోబుల్ కాజ్ కోసం, ఒక ఉన్నతమైనటువంటి కారణం కోసం అడుగుతున్నాను. దాన్ని కోల్చాల్సిన అవసరం లేదు, ఇంకోటి చేయాల్సిన అవసరం, దీంట్లో రాజకీయాలు కూడా వద్దాను. నేను స్పందించమంటాను. కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో పాటుగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా స్పందించండి. నా ప్రతిపాదన సరే, వాళ్ళకందరికీ కూడా నేను పేపర్లు పంపిస్తాను, నేను వాళ్ళకందరికీ కూడా ఇస్తాను. కాంగ్రెస్ స్పందించమండి, కమ్యూనిస్టులు స్పందించండి, ఎంఐఎం అనుకోండి, పుర ప్రముఖులందరూ స్పందించండి. నా ప్రతిపాదన సరైనది అయితే నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, బిడ్డల్ని చదివించుకుంటాను. అంతే ఒక విషయం. ఒకటే ఉండదు, చాలా ఉండదు. ఒకసారి మీరు వెళ్ళి వెరిఫై చేయండి, మీరు మైకులు పెట్టి, మీరు కెమెరాలు తీసుకెళ్ళి దయచేసి. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే దీంట్లో రాజకీయ దురుద్దేశం ఉంది సార్. అది ప్రైవేట్ ప్రాపర్టీ, రాజకీయ సంబంధం ప్రాపర్టీ. ఉదాహరణకి మీ ఇంటికి వచ్చి నేను ఇది నా ఇల్లు అని కూర్చున్నాను అనుకోండి సార్, రాజకీయం అవుతుంది సార్, అన్యాయం అవుతుంది, అక్రమం అవుతుంది. యజమాని లేడు, ఎక్కిపోయి ఉంటాడు, నాకు కూడా తెలియదు, ఆ మనిషే లేడని. ఇప్పుడు ఎక్కడన్నా చూడండి సార్, ఊర్లో ఎక్కడన్నా ఖాళీ ప్లేస్ ఎవడన్నా పట్టించుకొని ప్లేస్ లో ఎవడన్నా పట్టించుకొని ఇల్లు ఉంటే దాన్ని ఆక్రమించుకుంటారు. మనిషి ఉంటే ఆక్రమించుకుంటారా? కదా పాపన్న ఆయన్ని ఉన్నారో తరిమేశారో అతన్ని భయపెట్టినారో మాకేం తెలియదు, సమాచారం లేదు. నాకున్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్, నేను రాజకీయాలు మాట్లాడాలన్న కోరిక లేదు సార్ నాకు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రకారంగా మున్సిపాలిటీల్లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా చేసుకొని మీకు అందిస్తా. అన్ని ఏ రకంగా చూసినా ఇది అక్రమంగా ఆక్రమించుకున్న కట్టడం స్పష్టంగా తెలుస్తుంది. దయచేసి మీరు కూడా పరిశీలించాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరైనా పరిశీలించండి. ఊర్లో ఇది ఆన్లైన్ లో పెట్టినాను నేను, నా ఫేస్బుక్ లో పెట్టినాను, యూట్యూబ్ లో పెట్టినాను, మీ చేతికి ఇస్తాను ఒక కాపీ చూడండి. ఎందుకంటే రెండోది, నా ప్రతిపాదన కూడా జెన్యూన్, నా ప్రతిపాదన చాలా హేతుబద్ధమైనది. అయ్యా దాన్ని ఏదో రకంగా ఊరికి ఉపయోగపడే విధంగా, ఊరిలో ఆడబిడ్డలకు ఉపయోగపడే విధంగా చేయమంటాం. ఇప్పుడు కూలిస్తే ఏమవుతుంది? అదే సరే ఇప్పుడు చెప్పినాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి